10వ తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమైన దశ. భవిష్యత్తును దిశానిర్దేశం చేసే దశ. 10వ తరగతి తర్వాత అకాడమిక్గా వేసే అడుగులే విద్యార్థి కెరీర్ అవకాశాలను, భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇంతటి కీలకమైన 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు తమకు సరితూగే కోర్సు ఏది, ఏ కోర్సులో అడుగు పెడితే భవిష్యత్తు అవకాశాలు బాగుంటాయి అని ఆలోచిస్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులు ఈ 10వ తరగతి పరీక్షలు రాసి పాస్ అయి ఉన్నారు. సో ఈ 10వ తరగతి తర్వాత అందుబాటులో ఉన్న అకాడమిక్ మార్గాలు, భవిష్యత్తు అవకాశాలు, ఆ కోర్సులను ఎంచుకోవడానికి ఉండాల్సిన లక్షణాల గురించి కాస్త వివరంగా చెప్పడానికి మీకు ట్రై చేస్తాను. ఈ 10వ తరగతి తర్వాత కోర్సుల ఎంపికలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమని చెప్పాలి. ఎందుకంటే 10వ తరగతి పూర్తి చేసే నాటికి విద్యార్థుల వయసు 15 నుంచి 16 ఏళ్ల మధ్యలో ఉంటుంది. ఈ వయసులో భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆలోచించే స్థాయిలో వారి మానసిక పరిణతి ఉంటుందని మనం భావించలేం. కాబట్టి తల్లిదండ్రులే తమ పిల్లలతో మాట్లాడి వారి ఆసక్తిని తెలుసుకోవాలి. నిజ జీవితంలో ఏ విషయాల పట్ల ఆసక్తిగా ఉంటున్నారో గమనిస్తూ ఉండాలి. అందుకు అనుగుణంగా వారికి అందుబాటులో ఉన్న అవకాశాల గురించి తల్లిదండ్రులే తెలియచేయాలి. ఈ 10వ తరగతి తర్వాత అనేక ఉన్నత విద్య మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో తాను ఎటువైపు అడుగులు వేయాలి, ఏ కోర్సును ఎంచుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, ఎంచుకునే కోర్సు మన ఆసక్తికి, లక్ష్యాలకు తగినదేనా అని ఆలోచించాలి. అయితే మనకి 10వ తరగతి తర్వాత చాలా మార్గాలు ఉంటాయి. ఇంటర్మీడియట్, ITI, పాలిటెక్నిక్ డిప్లొమా, ఈ వెటర్నరీ, అగ్రికల్చర్, వొకేషనల్ ఇలా అన్నమాట. సో వీటన్నిటి గురించి కూడా కాస్త వివరంగా తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ ఈ 10వ తరగతి పూర్తయిన విద్యార్థుల ప్రథమ గమ్యంగా నిలుస్తున్న కోర్సు ఏదైనా ఉంది అంటే అది ఇంటర్మీడియట్. మ్యాక్సిమం ఈ 10వ తరగతి తర్వాత ఎక్కువ మంది ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారు. ఈ కోర్సులో విభిన్న గ్రూపులు అయితే ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. MPC, BIPC, CEC, HEC, వొకేషనల్, MEC అని చాలా ఉన్నాయి. ఈ గ్రూప్ ఎంపిక కెరీర్ పరంగా కీలకంగా మారుతుంది. ఆ గ్రూపులతో లభించే ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై పూర్తి అవగాహనతో విద్యార్థులు సరైన గ్రూప్ను ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ MPC చూసినట్లయితే ఎక్కువ మంది ఈ MPCలో జాయిన్ అవుతూ ఉంటారు. ఇంటర్మీడియట్ 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్న గ్రూప్ ఏదైనా ఉంది అంటే అది MPC, అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని మెయిన్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఇవి ఈ ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించే ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడానికి ఈ MPC గ్రూప్ అనేది అర్హత ఉండటమే కారణం అన్నమాట. అంటే ఈ MPC చేసిన వాళ్ళు డైరెక్ట్గా ఇంజనీరింగ్ అంటే ఎంసెట్ రాసి ఈ బీటెక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. MPC గ్రూప్ అనేది మనకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల కలయికగా ఉంటుంది. ఈ MPCలో చేరాలి అనుకునే విద్యార్థులకు సహజంగా కొన్ని లక్షణాలు ఉండాలి. అవేంటంటే కాంపిటేషనల్ స్కిల్స్, న్యూమరికల్ స్కిల్స్, మన కళ్ళ ముందు కనిపించే పరికరాలు, వాటి పనితీరు తెలుసుకునే ఆసక్తి, అకాడమిక్గా ప్రయోగాల పట్ల ఇష్టం ఉన్నవారు MPC గ్రూప్నకు సరితూగుతారు. ఈ MPC గ్రూప్తో ఎంసెట్, JEE మెయిన్స్, అడ్వాన్స్డ్ ఇలాంటి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి IITలు, NITల్లో ఇంజనీరింగ్ కాలేజీలో చేరడం ద్వారా మీ కెరీర్కు ఉజ్వలమైన బాటలైతే వేసుకోవచ్చు. అంతేకాకుండా NDA 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ వంటి పరీక్షల ద్వారా డిఫెన్స్ రంగంలో కెరీర్ని కూడా సొంతం చేసుకోవచ్చు. అలాగే భవిష్యత్తులో సైన్స్ రంగంలో స్థిరపడాలి అనుకుంటే ఇంటర్ MPCతో నెక్స్ట్ BSc, ఆ తర్వాత MSc, రీసెర్చ్ కోర్సులు చేస్తే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి BIPC. ఈ మెడికల్తో పాటుగా మరెన్నో అవకాశాలు ఉంటాయి ఈ BIPCతో. MBBS, BDS ఇలాంటి మెడికల్ కోర్సులను లక్ష్యంగా నిర్ణయించుకున్న విద్యార్థులకు ప్రధాన వేదిక ఇంటర్ BIPC, అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నమాట. ఈ కోర్సును ఎంపిక చేసుకునే ముందు వ్యక్తిగతంగా కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. అవి ఏంటంటే లైఫ్ సైన్సెస్పై సహజ ఆసక్తి, పర్యావరణ స్పృహ వంటివి, అలాగే సహనం, ఓర్పు అనేవి BIPC విద్యార్థులకు ఉండాల్సిన ఇతర ముఖ్య లక్షణాలు. జాతీయ స్థాయిలో నిర్వహించే మెడికల్ ఎంట్రన్స్ నీట్ ఎగ్జామ్లో ర్యాంకు ద్వారా MBBS, BDS కోర్సుల్లో ప్రవేశం నీకు లభిస్తుంది. మెడికల్ కోర్సులతో పాటు వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, ఆయుష్, ఫార్మసీ ఇలాంటి కోర్సుల్లోనూ చేరే అవకాశం ఉంది.
ఆ తర్వాత దశలో పీజీ పీహెచ్డీ కూడా చేయొచ్చు. లైఫ్ సైన్సెస్ బయోలాజికల్ సైన్సెస్లో కెరీర్ కోరుకునే అభ్యర్థులకు మంచి మార్గం ఈ బీఎస్సీ అంటే బీజెడ్సీ అంటారు. సో ఇదన్నమాట. నెక్స్ట్ కామర్స్. ఈ కామర్స్ కెరీర్స్కు ముఖ్యమైనది సిఈసి. భవిష్యత్తులో వ్యాపార వాణిజ్య రంగాల్లో కెరీర్ కోరుకునే విద్యార్థులకు సరితూగే కోర్స్ ఈ కామర్స్ గ్రూప్ సిఈసి. సిఈసి అంటే కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఈ సబ్జెక్టుల కలయికగా ఉండే ఈ గ్రూప్ ద్వారా కార్పొరేట్ కొలువులు పుష్కలంగా ఉన్నాయి. ఈ కోర్సులో చేరాలి అనుకునే విద్యార్థులకు ప్రధానంగా కాలిక్యులేషన్ స్కిల్స్, గణాంకాల విశ్లేషణ నైపుణ్యాలు, సూక్ష్మ స్థాయి పరిశీలన వంటివి ఉండాలి. సిఈసి విద్యార్థులకు ఉన్నత విద్యపరంగా బీకామ్ అంటే డిగ్రీలో బీకామ్ ఈ కోర్సు ప్రధాన మార్గంగా ఉంటుంది. బీకామ్ చదువుతూనే సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, క్యాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకునే వీలు ఉంటుంది. ఈ కోర్సుల ఉత్తీర్ణులకు కంపెనీల్లో ఇంటర్నల్ ఆడిటర్స్, స్టాక్ ఆడిటర్స్, ఫైనాన్షియల్ మేనేజర్స్, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీస్ ఇలాంటి వైట్ కలర్ ఉద్యోగాలు ఉంటాయి. బీకామ్ తర్వాత పీజీ స్థాయిలో ఎంబీఏ, ఎంకామ్ వంటి కోర్సులో కూడా చేరవచ్చు. ముఖ్యంగా ఫైనాన్స్, అకౌంటింగ్ రంగంలో రాణించాలి అనుకునే వారికి ఎంబీఏ ఫైనాన్స్ స్పెషలైజేషన్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా నిర్వహించే ఐసెట్లో ర్యాంకు మీరు సాధించాలి. ఐఐఎంలు, ఇతర ప్రముఖ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లలో ఎంబీఏ కోసం క్యాట్, మ్యాట్, సీమ్యాట్ వంటి ప్రవేశ పరీక్షల్లో మీరు మంచి ర్యాంక్ అయితే సాధించాల్సి ఉంటుంది. ఇక ఎంఈసి ఇంటర్మీడియట్లో అందుబాటులో ఉన్న మరొక గ్రూప్ ఎంఈసి. ఇది మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టుల కలయికగా ఉంటుంది. ఈ గ్రూప్ను ఎంపిక చేసుకొని ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధిస్తే ఇటు మ్యాథమెటిక్స్ అర్హతగా ప్రవేశం లభించే బీఎస్సీలో, అటు కామర్స్ అర్హతగా బీకామ్లోను కూడా అడుగుపెట్టవచ్చు. అంటే అటు ఎంపీసీ చేసిన వాళ్ళే ఎలా అయితే జాయిన్ అవుతారో లేదా సిఈసి చేసిన వాళ్ళు ఎలా అయితే జాయిన్ అవుతారో ఆ రెండింటి కలయిక కాబట్టి సో మీరు రెండు మార్గాలు కూడా మీకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా వీరికి చార్టర్డ్ అకౌంటెన్సీ, క్యాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ కోర్సులో రాణించే అవకాశం లభిస్తుంది. కాంపిటేషనల్ కాలిక్యులేషనల్ స్కిల్స్తో పాటు ఏకాగ్రత, ఒక పనిపై సుదీర్ఘ సమయం వెచ్చించే ఓర్పు, సహనం ఉన్న విద్యార్థులు ఎంఈసి గ్రూప్నకు సరితూగుతారు. ఇక హెచ్ఈసి పోటీ పరీక్షలకు ప్రత్యేకమైన గ్రూప్ హెచ్ఈసి. భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ ఇలాంటి ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకున్న విద్యార్థులకు అనుకూలించే గ్రూప్ హెచ్ఈసి. ఈ గ్రూప్లో ఉండే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులపై పట్టు ద్వారా చాలా ఉద్యోగ పోటీ పరీక్షల్లో అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించవచ్చు. ఇటీవల కాలంలో హెచ్ఈసి అర్హతగా ప్రవేశం లభించే బీఏ కోర్సులోనూ చాలా జాబ్ ఓరియంటెడ్ గ్రూప్ కాంబినేషన్స్, ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్, సోషల్ సైన్సెస్, ఆర్కియాలజీ, ఆంథ్రోపాలజీ ఇలా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ గ్రూప్ సబ్జెక్టులతో బీఏ పూర్తి చేయడం ద్వారా ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు లభిస్తాయి. ఇక వొకేషనల్, ఇంటర్లో వొకేషనల్ అనేది సపరేట్గా ఉంటుంది. ఇంటర్మీడియట్తోనే ఉన్నత విద్య, ఉద్యోగాలు, స్వయం ఉపాధి మార్గాలు ఖాయం చేస్తున్న కోర్సులు ఈ వొకేషనల్ కోర్సులు. ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్షిప్ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వరకు టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు అవసరమైన స్కిల్స్ పొందేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి ఈ వొకేషనల్ కోర్సులు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియట్ బోర్డులు అగ్రికల్చర్, బిజినెస్ అండ్ కామర్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హోమ్ సైన్సెస్, హ్యుమానిటీస్, పారామెడికల్ విభాగాలుగా మొత్తం 27 వొకేషనల్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేసిన వారికి సంబంధిత రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలోని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, రూరల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ కోర్సులు పూర్తి చేస్తే ఎలాంటి ప్రవేశ పరీక్షలు అవసరం లేకుండానే ఆ సంబంధిత బ్రాంచ్లో డైరెక్ట్గా మీరు పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయిపోవచ్చు. ఓకే, ఇక పాలిటెక్నిక్స్ 10వ తరగతి అర్హతతోనే ఇంజనీరింగ్ కెరీర్ దిశగా బాటలు వేసుకునేందుకు మార్గం ఈ పాలిటెక్నిక్ కోర్సులు.
ఇవి 3 సంవత్సరాలు అలాగే 3.5 సంవత్సరాలు కోర్సులు కూడా ఉంటాయి ఈ డిప్లొమాలో, పాలిటెక్నిక్లో. ఆల్రెడీ ఈ పాలిటెక్నిక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఒక వీడియో చేయడం జరిగింది. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి, క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ ఉన్నత విద్యకు అవకాశాలు, జాబ్స్ ఎలా ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. దాని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అలాగే పైన కార్డులో కూడా వస్తుంది, చూడండి. సో ఈ పాలిటెక్నిక్ కోర్సులను మీరు కంప్లీట్ చేసినట్లయితే ఇటు ఉద్యోగాలతో పాటు అటు ఉన్నత విద్యకు కూడా అనేకమైన మార్గాలు అయితే అందుబాటులో ఉంటాయి. మీరు పూర్తి చేసుకున్న కోర్సు ఆధారంగా పరిశ్రమల్లో సూపర్వైజర్ స్థాయి నుంచి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా పాలిటెక్నిక్ డిప్లొమా అర్హతగా నిర్వహించే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఈసెట్, ఈ ఎగ్జామ్లో కనుక మీరు ర్యాంక్ సాధిస్తే ఈ ర్యాంక్ ఆధారంగా మీరు లాటరల్ ఎంట్రీ పేరుతో అంటే బీటెక్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ITI 10వ తరగతి అర్హతగా వృత్తి విద్యా శిక్షణ అందించి విద్యార్థులను స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయిస్తున్న ఇన్స్టిట్యూట్లు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్, ఇవే ITIలు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ పరిధిలోని ITIలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిట్టర్, రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషనింగ్ ఇలాంటి చాలా ట్రేడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశాలకు ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ పరిధిలో ఆ రాష్ట్రాల్లో నెలకొన్న ప్రాంతీయ వొకేషనల్ ట్రైనింగ్ కౌన్సిల్స్ ఈ ప్రవేశ ప్రక్రియలను నిర్వహిస్తాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత పారిశ్రామిక సంస్థల్లో ఎంట్రీ లెవెల్లో టెక్నీషియన్స్గా అడుగుపెట్టవచ్చు. అదేవిధంగా అప్రెంటిస్ పూర్తి చేసుకొని NCVT అందించే సర్టిఫికేట్ పొందితే మీకు ఉద్యోగ సాధనలో మరింత ప్రాధాన్యం అనేది ఉంటుంది. మీరు నెక్స్ట్ జాబ్స్ అప్లై చేసుకున్నప్పుడు దానికి సంబంధించి మీకు కొంత కోటా అనేది మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట, కొంత పర్సంటేజ్. ఉన్నత విద్య పరంగా మీరు పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వచ్చు. ఇక అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్, ఈ అగ్రికల్చర్ గురించి అలాగే వెటనరీ గురించి కూడా మనం సెపరేట్ వీడియోస్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే అవి కూడా చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను. గ్రామీణ యువత స్వయం ఉపాధి పొందాలి అనే ఉద్దేశంతో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ప్రత్యేకంగా నెలకొల్పిన ఇన్స్టిట్యూట్లు అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్. వీటిలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇలాంటి కోర్సులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సుల కాల పరిమితి 2 సంవత్సరాలు. ఇంజనీరింగ్ కోర్సుల కాల పరిమితి 3 సంవత్సరాలు. వ్యవసాయ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థలు ఇలాంటి వాటిలో ఉద్యోగాలు లభిస్తాయి. ఇలా 10వ తరగతి విద్యార్థులకు విభిన్న మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ ఆసక్తి, అభిరుచి మేరకు గ్రూప్ ఎంపిక చేసుకోవాలి. దానికి అనుగుణంగా అవసరమైన నైపుణ్యాలు పొందేందుకు సంసిద్ధులై ఉండాలి. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పట్ల కాస్త కాన్సన్ట్రేషన్ చేసి సో ఎటువైపు వెళ్తే బెటర్ అనేది మీరే గైడెన్స్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.